హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. సో నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి. అతను శివాజీ మహారాజ్ గారి అబ్బాయి అండ్ తను మరాఠా సామ్రాజ్యానికి రాజుగా చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత. అండ్ తను మే 14, 1657 సంవత్సరం జన్మించారు. అండ్ తను చనిపోయింది మార్చి 11, 1689. అంటే డే బిఫోర్ ఎస్టర్డే అతను చనిపోయారు అనమాట, మార్చి 11. సో అతను చనిపోయి యాక్చువల్గా 336 ఇయర్స్ సంథింగ్ అయిందనమాట. బట్ ఈవెన్ ఆఫ్టర్ 336 ఇయర్స్ వీఆర్ స్టిల్ రీకాలింగ్. ఐ మీన్ ఎంత దారుణంగా చంపారో అతన్ని అని చెప్పేసి మనం రీకాల్ చేసుకుంటున్నామంటే అర్థం చేసుకోండి హౌ బ్రూటల్లీ దే కిల్డ్ సంభాజీ మహారాజ్. వెరీ హారబుల్ డెత్. ఓకే, ఐ థింక్ నో వన్ షుడ్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డెత్. ఆ విధంగా చంపారు. సో మన సంభాజీ మహారాజ్ గారిని అంత దారుణంగా చంపడానికి గల రీజన్ ఏంటో తెలుసా? మరాఠీ సామ్రాజ్యాన్ని అతను చాలా వేగంగా విస్తరించేశారు. 1681లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అతను మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. పట్టాభిషిక్తులైన తర్వాత తను మరాఠా సామ్రాజ్యాన్ని చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువగా వ్యాప్తించారు. అండ్ అలాగే తను చాలా మంది ఔరంగజేబ్ సైన్యాన్ని కూడా తను చంపేశారనమాట. అది ఔరంగజేబ్ తట్టుకోలేక అతన్ని నమ్మిన వాళ్ళని చేత వెన్నుపోటు పొడిపించేశారు సంభాజీ మహారాజ్కి. సో తర్వాత దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత 40 days నానా హింసలు పెట్టి దాన్ని ఫైనల్గా హిందూ మతం నుంచి మీరు ముస్లింగా మారండి, మీకు వదిలేస్తాం, మీకు ప్రాణభిక్ష పెడతాం, అలా చాలా ఆశలు చూపించినా సరే తను టిల్ ద డెత్ తను ఫైట్ చేస్తూనే ఉన్నాడు. సో మనం ఏంటంటే ఇక్కడ నేను ఎందుకంటే తన గురించి చెప్తున్నాను ఇప్పుడు, అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చావా మూవీ వలన ఈ స్టోరీ మళ్ళీ వెలుగులోకి వచ్చింది, చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ సెకండ్ రీజన్, ద వే హీ ఫాట్ ఫర్ హిస్ ధర్మ అండ్ హిస్ వాల్యూస్. ఓకే, మనం కూడా మన జీవితంలో కావాల్సిన దానికోసం అలాగే కష్టపడాలి. Yes, never give up until you get succeed. Thank you guys. Bye. Signing off.